హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. తమ్నైల్లో చూసే ఉంటారు 100 డేస్ బ్యాక్ టెస్ట్ చేసిన ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ కంప్లీట్లీ ఆప్షన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్కి మాత్రమే. బిగినర్స్ కూడా ఉపయోగించవచ్చు, కానీ ఒక ప్రాపర్ మెథడ్ లేకుండా బిగినర్స్ ఈ స్ట్రాటజీలో ట్రేడ్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. ఈ స్కాల్పింగ్ సెటప్ని మనం డిస్కస్ చేసేటప్పుడు బిగినర్స్ ఎలా ఈ స్ట్రాటజీతో ట్రేడ్ చేయాలి అనే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కంప్లీట్ వీడియోలో స్ట్రాటజీతో పాటు 100 డేస్ బ్యాక్ టెస్ట్ చేసిన రిజల్ట్స్ ని మీతో షేర్ చేస్తాను. లైవ్ ట్రేడింగ్ ఎగ్జాంపుల్స్ ని కూడా చూపిస్తాను. లైవ్ ట్రేడింగ్ ఎగ్జాంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఒక ఆప్షన్ స్కాల్పింగ్ స్ట్రాటజీ. సో లైవ్ మార్కెట్లో ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది అని మీకు తెలియకపోతే చాలా కన్ఫ్యూజన్స్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. సో అందుకే లైవ్ మార్కెట్లో ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మెయిన్ పాయింట్, స్ట్రాటజీ ఏంటి, స్ట్రాటజీలో ఎలా ట్రేడ్ చేయాలి, ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలి, ఈ స్ట్రాటజీలో ఎప్పుడు ఎంట్రీని తీసుకోవాలి, నిఫ్టీలో ట్రేడ్ చేయవచ్చా, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయవచ్చా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైనలీ బిగినర్స్ ఈ స్ట్రాటజీతో ఎలా అప్రోచ్ అవ్వాలి అనే మెథడ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ పవర్ ప్యాక్డ్ స్ట్రాటజీని మీరు తెలుసుకోవడానికి ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత వీడియోని మీరు లైక్ చేయవచ్చు. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ స్ట్రాటజీని మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి అని తెలుసుకోవడానికి ముందు, ఈ స్ట్రాటజీ సెప్టెంబర్ మంత్ నుండి ఫిబ్రవరి మంత్ దాకా ఎలాంటి రిజల్ట్స్ని ప్రొవైడ్ చేసింది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఈ స్ట్రాటజీ ఈ 6 monthsలో ఎలాంటి రిజల్ట్స్ని ప్రొవైడ్ చేసింది అని ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ 100 డేస్ సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి దాకా 100 ట్రేడింగ్ సెషన్స్లో ఈ స్ట్రాటజీ 73 డేస్ ప్రాఫిట్ని ప్రొవైడ్ చేసింది. రిమైనింగ్ 21 డేస్లో ఈ స్ట్రాటజీలో స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. అవుట్ ఆఫ్ 100 డేస్ 6 డేస్ మాత్రం ఈ స్ట్రాటజీ ట్రేడింగ్ సెటప్ని మార్కెట్లో ఫామ్ చేయలేదన్నమాట. 100 డేస్ ఈ స్ట్రాటజీలో మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే అప్రాక్సిమేట్లీ 6 to 7 డేస్ ఈ స్ట్రాటజీ మార్కెట్లో ఫామ్ అవ్వదు. అవుట్ ఆఫ్ 100 డేస్ 21 డేస్ మీకు మార్కెట్లో స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. అఫ్ కోర్స్ కదా, ఏ స్ట్రాటజీ కూడా మార్కెట్లో 100% రిజల్ట్స్ని ఇవ్వదు. ప్రతి ఒక్క స్ట్రాటజీలోనూ కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయి. ఒక స్ట్రాటజీని ఎంత ఫైన్ ట్యూన్ చేసినా కూడా ఆ స్ట్రాటజీలో ఖచ్చితంగా లాస్ అనేది యాక్సెప్ట్ చేసుకోవాల్సిన ఒక విషయం. సో అలాగే ఈ స్ట్రాటజీని కూడా 100 డేస్ బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు అవుట్ ఆఫ్ 100 డేస్ 21 డేస్ ఈ స్ట్రాటజీ లాస్ని ప్రొవైడ్ చేసింది. ఈవెన్ దో ఈ స్ట్రాటజీ 21 డేస్ లాస్ని ప్రొవైడ్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద రిజల్ట్స్ అనేది గ్రీన్లోనే ఉంటుంది, ఎందుకంటే ఈ స్ట్రాటజీలో ఉపయోగించే రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ 100 డేస్లో 73 డేస్ ఈ స్ట్రాటజీ అనేది ప్రాఫిట్ని ప్రొవైడ్ చేసిందనమాట. ఈ టేబుల్ని మీరు గమనిస్తే ఈ స్ట్రాటజీలో 73% సక్సెస్ రేట్ ఉంది, 21% డ్రాడౌన్ ఉంది, 6% నో ట్రేడ్ అనేది ఉంది. సో ఈ స్ట్రాటజీలో డ్రాడౌన్ అనేది చాలా తక్కువగా ఉంది అండ్ నో ట్రేడ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి కన్సిస్టెంట్గా ఈ స్ట్రాటజీలో ట్రేడ్ చేసేటప్పుడు ఈ స్ట్రాటజీ మీకు మంచి రిజల్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో 100 డేస్ మార్కెట్లో ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ అయింది అనే క్లారిటీ మీకు ఇప్పుడు దొరికింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం మెయిన్ టాపిక్ అయిన ఈ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ ఒకటి అప్ సైడ్కి ఇలా మూమెంటం చేయాలి లేదా డౌన్ సైడ్కి ఇలా మూమెంటం చేయాలి. ఇదర్ మార్కెట్ ఒక గ్రీన్ క్యాండల్ని ఇలా ఫామ్ చేయాలి లేదా ఇలా ఒక రెడ్ క్యాండల్ అయినా మార్కెట్ ఫామ్ చేయాలి. 9:16కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మార్కెట్ చేస్తుంది. కానీ ఈ స్ట్రాటజీని నేను 100 డేస్ బ్యాక్ టెస్ట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైం 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇమ్మీడియట్లీ డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి ప్రయత్నిస్తుంది. 100 టైమ్స్ అయితే కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఎగ్జాంపుల్ని చూడండి. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే డౌన్ సైడ్కి మూమెంటం చేసింది. ఈ పాయింట్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తే మార్కెట్ ఓపెన్ అయిన ప్రైస్ లెవెల్స్ నుండి లో దాకా క్యాలిక్యులేట్ చేసి చూస్తే 80 పాయింట్స్ వస్తుంది. ఒకే క్యాండల్లో బ్యాంక్ నిఫ్టీ 80 పాయింట్స్ మూమెంటం చేసింది. ప్రీవియస్ డే మనం చూసాము అంటే ఒకే క్యాండల్లో బ్యాంక్ నిఫ్టీ 125 పాయింట్స్ మూమెంటం చేసింది. దీనికి ముందు రోజు కూడా 163 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్కి మూమెంటం చేసింది. ఈ ఎగ్జాంపుల్ను చూడండి, మార్కెట్ కంటిన్యూస్లీ డౌన్ సైడ్కి మూమెంటం చేస్తూ ఉంది. ఇక్కడ కూడా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్కి మూమెంటం చేసింది. ఇక్కడ ఒక 100 పాయింట్స్ క్యాండల్ని ఫామ్ చేసి తర్వాత మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళిపోయింది. ఈ ఎగ్జాంపుల్ని చూడండి, మార్కెట్ కంటిన్యూస్లీ డౌన్ సైడ్కి మూమెంటం చేసింది. ప్రీవియస్ డే కూడా మార్కెట్ కంటిన్యూస్లీ డౌన్ సైడ్కి మూమెంటం చేసింది. ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్లీ డౌన్ సైడ్కి మూమెంటం చేసింది. ఇలా మీరు బ్యాక్ టెస్ట్ చేస్తూ వెనకాల వెళ్ళారు అంటే ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైం డౌన్ సైడ్కి మూమెంటం చేస్తుంది. ఈ మూమెంటంని మీరు చూడండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ మూమెంటం. అఫ్ కోర్స్ మార్కెట్లో హై అండ్ లోని క్యాప్చర్ చేయడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మార్కెట్ యొక్క హై ఏంటి, మార్కెట్ యొక్క లో ఏంటి అని మనం చెప్పలేం, కానీ బిట్వీన్లో వచ్చే మూమెంటంని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి. సో ఈ స్ట్రాటజీ కంప్లీట్లీ మార్నింగ్ వచ్చే ఈ మూమెంటం మీద
ఫోకస్డ్గా ఉంటుందన్నమాట. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎలా బిహేవ్ చేసింది అని మీకు 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను. కానీ యాక్చువల్లీ ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీని మనం 1 minute టైం ఫ్రేమ్లోనే ఉపయోగించాలి. అండ్ మీరు ఇప్పుడు అనుకోవచ్చు, స్పాట్ చార్ట్లో ఇంతగా మొమెంటం వచ్చింది కానీ ఆప్షన్స్ చార్ట్లో ఇంతగా మొమెంటం రాదు కదా అని. అందుకే నేను 100 days బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు స్పాట్ చార్ట్ని రెఫరెన్స్గా తీసుకోకుండా ఆప్షన్స్ చార్ట్ని, హిస్టారికల్ ఆప్షన్స్ చార్ట్ని రెఫరెన్స్గా తీసుకున్నాను. ఐచార్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీరు 200 రూపీస్ పే చేశారు అంటే హిస్టారికల్ ఆప్షన్స్ చార్ట్ డేటా మీకు దొరుకుతుంది. అంటే పాస్ట్లో ఆప్షన్స్ ప్రీమియం ఎలా మొమెంటం చేసింది, క్యాండిల్స్ ఎలా మొమెంటం చేశాయని ఆ వెబ్సైట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఐ చార్ట్స్లో ఉన్న హిస్టారికల్ ఆప్షన్స్ డేటాని తీసుకుని 100 days యొక్క ఆప్షన్స్ చార్ట్ని స్నాప్షాట్గా తీసుకుని ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేశాను. ఇక్కడ మీరు చూడండి, ఇది 21st September యొక్క ఆప్షన్స్ చార్ట్, 45,100 స్ట్రైక్ ప్రైస్ యొక్క చార్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ చార్ట్ని చూడాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే కాంట్రాక్ట్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత బ్రోకర్ టెర్మినల్లో ఈ చార్ట్ అనేది చూపించదు. కానీ ఐ చార్ట్స్లో ఈ చార్ట్ అనేది చూపిస్తుంది. ఆ పర్టికులర్ డే రోజు 45,100 స్ట్రైక్ ప్రైస్ ఎలా మూమెంటం చేసింది అని. సో ఇలా తీసుకున్న ప్రతి ఒక్క ట్రేడ్ని కూడా స్నాప్షాట్ తీసి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మీరు దీన్ని రెఫర్ చేసుకోవాలి అని. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అండ్ మనం అప్పుడే డిస్కస్ చేసిన ఎక్సెల్ ఫైల్ రెండు కూడా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో అటాచ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ డాక్యుమెంట్ని మీరు రెఫర్ చేయాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి స్కాల్పింగ్ స్ట్రాటజీ అని టైప్ చేయండి. ఈ రెండు డాక్యుమెంట్స్ మీకు దొరికిపోతాయి. సో స్పాట్ చార్ట్ని రెఫరెన్స్గానే తీసుకోకుండా ఆప్షన్స్లో ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ అయింది అని 100 days నేను బ్యాక్ టెస్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం 3 days నేను ఫార్వర్డ్ టెస్ట్ కూడా చేశాను లైవ్ మార్కెట్లో. ఆ లైవ్ మార్కెట్ ఎగ్జాంపుల్స్ని కూడా మీరు అప్కమింగ్ సెషన్లో మీరు చూడవచ్చు. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ మార్కెట్ డౌన్ సైడ్కి మొమెంటం చేస్తుంది. సో ఈ మొమెంటం ఒక అడ్వాంటేజ్ని తీసుకోవాలి అంటే 1 minute టైం ఫ్రేమ్లోనే ట్రేడ్ చేయాలి. దట్టు స్కాల్పింగ్ చేయాలి. స్కాల్పింగ్ అంటే ఏంటి? క్విక్లీ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి, క్విక్లీ మార్కెట్ నుండి ఎగ్జిట్ అయిపోవాలి. ఫర్దర్గా ఈ స్ట్రాటజీని మనం డిస్కస్ చేయడానికి ముందు ఒక స్మాల్ డిస్క్లైమర్ని నేను మీకు ఇవ్వాలి. ఈ స్ట్రాటజీతో ట్రేడ్ చేయాలి అంటే చాలా క్విక్గా ఉండాలి. సమ్ టైమ్స్ ఈ స్ట్రాటజీలో ఒకే క్యాండల్లోనే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, టార్గెట్ కూడా హిట్ అవుతుంది. ఫస్ట్ 1 minute క్యాండల్ 9:15కి ఏదైతే క్యాండల్ ఓపెన్ అవుతుందో ఆ ఓపెన్ అయిన క్యాండల్లోనే ఎంట్రీ ఉంటుంది, ఓపెన్ అయిన క్యాండల్లోనే ఎగ్జిట్ ఉంటుంది. సో ఈ ఒక్క క్యాండల్లో ఉన్న వొలటిలిటీని మీరు హ్యాండిల్ చేయగలరు అంటే మాత్రమే ఈ స్ట్రాటజీని ఉపయోగించండి. అదర్వైజ్ ఈ స్ట్రాటజీ మీకు కాదు. అందుకే నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, బిగినర్స్ ఈ స్ట్రాటజీతో ట్రేడ్ చేయాలి అంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో బిగినర్స్కి ఒక మెథడ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్ట్రాటజీతో ఎలా ట్రేడ్ చేయాలి అని. నౌ లెట్స్ గో టు 1 minute టైం ఫ్రేమ్. 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఎంట్రీ క్రైటీరియాని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఎంట్రీ చేయాలి, మార్కెట్ ఏమో డౌన్ సైడ్కి మూమెంటం చేస్తుంది కానీ ఎంట్రీ ఎలా చేయాలి, ఎప్పుడు ఎంట్రీని తీసుకోవాలి, ఎలా స్టాప్ లాస్ని పెట్టుకోవడం అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవుతూ కొంచెం అప్సైడ్కి వెళ్ళింది. అప్సైడ్కి వెళ్ళిన తర్వాత డౌన్ సైడ్ రావడానికి స్టార్ట్ చేసింది. డౌన్ సైడ్కి వస్తూ ఇక్కడ ఒక విక్ని ఫామ్ చేసి అగైన్ క్యాండిల్ అనేది అప్సైడ్కి మూమెంటం చేస్తూ ఈ ప్రైస్ లెవెల్స్లో క్లోజ్ అయిందనమాట. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, కానీ మార్కెట్లో క్యాండిల్ ఎలా మూవ్ అవుతుంది అనేదాన్ని ఇమాజిన్ చేసుకోండి. క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఇలా అప్సైడ్కి వెళ్ళిన తర్వాత ప్రైస్ అనేది ఇలాగే పడిపోతూ ఉంది. ఇలాగే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. కానీ ఈ క్యాండిల్ డౌన్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేయకుండా ఇక్కడ ఒక విక్ని ఫామ్ చేస్తూ ఇలా అప్సైడ్కి వెళ్ళింది. అప్సైడ్కి వెళ్తూ ఈ ప్రైస్ లెవెల్స్లో క్లోజ్ అయిందనమాట. సో ఇది క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ అవుతుంది, ఇది క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ లెవెల్స్ అవుతుంది. ఫస్ట్ 1 minute క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్లీ ఇలాగే డౌన్ సైడ్కి వస్తూ ఉండింది అంటే ఇక్కడ ఎంట్రీని తీసుకోకూడదు. ఎప్పుడైతే క్యాండిల్ ఒక విక్ని ఫామ్ చేస్తూ అప్సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుందో అప్పుడు ఈ ఫస్ట్ 1 minute క్యాండిల్లో ఎంట్రీని తీసుకోవాలి. ఇన్ కేస్ ఈ క్యాండిల్ ఇలా అప్సైడ్కి వెళ్ళేటప్పుడు ఎంట్రీ దొరకకపోయినా కూడా ఈ క్యాండిల్ ఎప్పుడైతే రెడ్లో క్లోజ్ అవుతుందో అప్పుడు ఈ క్లోజింగ్ ప్రైస్ లెవెల్స్లో ఎంట్రీని తీసేసుకోవాలి. ఒకటి క్యాండిల్ డౌన్ సైడ్కి వస్తూ అప్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఎంట్రీని తీసుకోవాలి, లేదా క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఇలా ఒక రెడ్ క్యాండిల్గా ఫామ్ అయ్యింది అంటే అప్పుడు ఈ క్లోజింగ్ ప్రైస్ లెవెల్స్లో ఎంట్రీని తీసుకోవాలి. ఇన్ కేస్ క్యాండిల్ కంటిన్యూస్లీ ఇలాగే డౌన్ సైడ్కి వస్తూ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ని ఇలా ఫామ్ చేసింది అంటే ఈ కండిషన్లో ఈ స్ట్రాటజీలో ఎంట్రీని తీసుకోకూడదు. విక్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఇలా అప్సైడ్కి వెళ్ళేటప్పుడు ఎంట్రీని తీసుకునేటప్పుడు స్టాప్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ ప్రైస్ లెవెల్స్లో ఎంటర్ చేసిన తర్వాత 20 points స్టాప్ లాస్గా పెట్టుకోవాలి, 40 pointsని టార్గెట్గా పెట్టుకోవాలి. ఇక్కడ నేను స్పాట్ చార్ట్లో చూపిస్తున్నాను. ప్రీమియం చార్ట్లో మూమెంటం ఎలా ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఇలా డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు
ప్రీమియం చార్ట్ అంటే పుట్ ఆప్షన్ చార్ట్ అనేది ఇలా అప్సైడ్కి వెళ్తూ ఉంటుంది. సో పుట్ ఆప్షన్ చార్ట్లో చార్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇలా అప్సైడ్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ట్రేడ్ని ప్లాన్ చేసుకోకూడదు. క్యాండిల్ ఒక విక్ని ఫామ్ చేసిన తర్వాత ఎప్పుడైతే డౌన్ సైడ్ రావడానికి ప్రయత్నిస్తుందో అప్పుడు ఎంట్రీని తీసుకోవాలి. ఇలా ఎంట్రీ తీసుకోవడంతో స్టాప్ లాస్ తక్కువగా ఉంటుంది. మార్కెట్ అప్సైడ్కి మూమెంటం కంటిన్యూ చేసింది అంటే ఈజీలీ టార్గెట్ అనేది అచీవ్ అయిపోతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఈ స్ట్రాటజీలో ట్రేడ్ చేసేటప్పుడు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవడం, చార్ట్ని ఓపెన్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేశారు అంటే ఈ స్ట్రాటజీలో ఎంట్రీ అనేది మిస్ అయిపోతుంది. మెనీ టైమ్స్ ఫస్ట్ క్యాండల్లోనే ఎంట్రీ అనేది తీసేసుకోవాలి. ఇన్ కేస్ ఫస్ట్ క్యాండల్లో ఎంట్రీ మిస్ అయ్యింది అంటే ఫస్ట్ క్యాండల్ క్లోజింగ్లో ఎంట్రీని తీసుకోవాలి. సో దానికి మీరు మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. 9/7కి ప్రీ మార్కెట్ క్లోజ్ అవుతుంది కదా, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఏ ప్రైస్ లెవెల్స్లో ఓపెన్ అవుతుంది అని తెలుస్తుంది. అనుకుందాం బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 47,200లో ఓపెన్ అవుతుంది అని ప్రీ మార్కెట్లోనే తెలిసిపోయింది. ఈ కండిషన్లో 47,200కి నియర్ బై ఉన్న ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. 47,200కి ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఏది 47,300. ఈ స్ట్రాటజీలో అట్ ద మనీని కానీ లేదా అవుట్ ఆఫ్ ద మనీని కానీ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఈ రెండు స్ట్రైక్ ప్రైజెస్లోనూ మొమెంటం అనేది ఎక్కువగా రాదు కంపేర్ టు ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్. ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్లోనే టైం డీకే తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ స్ట్రాటజీలో ఫస్ట్ క్యాండల్లోనే ఎంట్రీ ఎగ్జిట్ కూడా అయిపోతుంది కాబట్టి స్పాట్ చార్ట్లో వచ్చే వొలటాలిటీ ఆప్షన్స్ చార్ట్లోనూ వస్తుంది కాబట్టి ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ 250 రూపీస్ నుండి 350 రూపీస్ బిట్వీన్లో ఉండాలి. సో 9/7కి ప్రీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 47,300 1 మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. చార్ట్ని ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత బై విండోని కూడా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీలో క్విక్లీ ఎంట్రీ దొరుకుతుంది, క్విక్లీ ఎగ్జిట్ కూడా చేయాలి కాబట్టి బై విండోని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. యాజ్ సూన్ యాజ్ ఈ ప్రైస్ లెవెల్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జిట్ విండోని కూడా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే ఎంటర్ చేసిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయినా క్విక్లీ ఎగ్జిట్ని తీసేసుకోవచ్చు, టార్గెట్ హిట్ అయినా క్విక్లీ ఎగ్జిట్ని తీసేసుకోవచ్చు. సో అందుకే చాలా ప్రిపేర్డ్గా అండ్ చాలా క్విక్గా ఈ స్ట్రాటజీలో ఎంట్రీని తీసుకోవాలి. సో అందుకు కావాల్సిన అన్ని టూల్స్ని రెడీగా పెట్టుకున్న తర్వాత మాత్రమే ఈ స్ట్రాటజీలో ఎంట్రీ చేయాలన్నమాట. సో స్ట్రాటజీ యొక్క కాన్సెప్ట్ మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటున్నాను. ఈ స్ట్రాటజీలో ఇక్కడే ఎంటర్ చేయాలి, ఈ ప్రైస్ లెవెల్స్లోనే ఎంటర్ చేయాలి, ఫస్ట్ క్యాండల్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంటర్ చేయాలి, లేదా ఫస్ట్ క్యాండల్ హై బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంటర్ చేయాలి అనే రూల్స్ లేదు. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత క్యాండల్ క్విక్లీ డౌన్ సైడ్కి మూమెంటం చేస్తుంది కాబట్టి ఆ క్విక్ మూమెంటంని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఈ స్ట్రాటజీకి ఎటువంటి రూల్స్ని అప్లై చేయడానికి ట్రై చేసినా కూడా స్ట్రాటజీ యొక్క సక్సెస్ రేట్ అనేది డ్రాస్టికల్లీ రెడ్యూస్ అయిపోతుంది. సో మీ ఇమాజినేషన్లో ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అని ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఈ స్ట్రాటజీతో ఎలా ట్రేడ్ చేయాలి, ఎంత క్విక్గా ఉండాలి అనేదాన్ని చూద్దాం. అండ్ లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ స్ట్రాటజీతో ట్రేడ్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఆ పాయింట్స్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ 47,400 లెవెల్స్లో ఓపెన్ అవుతుంది. 47,300 లేదా 47,200 స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. 47,200. సో ఫస్ట్ మనం ఈ చార్ట్ని యాడ్ చేసి పెట్టుకోవాలి. అండ్ విల్ గో టు 1 మినిట్ టైం ఫ్రేమ్. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అంటే పుట్ ఆప్షన్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత క్యాండిల్ డౌన్ సైడ్కి మూమెంటం చేస్తూ ఇలా అప్ సైడ్కి వెళ్ళేటప్పుడు పొజిషన్ని తీసుకోవాలన్నమాట. మార్కెట్ ఓపెన్ అవ్వబోతుంది. క్యాండిల్ అనేది ఇప్పుడు అప్ సైడ్ మూమెంటం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి. కొంచెం మార్కెట్ డౌన్ సైడ్కి మూమెంటం చేస్తుంది. చూడండి మార్కెట్ ఇలా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ లెవెల్స్లో ఎంటర్ చేయాలన్నమాట. 174 రూపీస్లో ఎంటర్ చేసాం. స్టాప్ లాస్ అనేది 20 పాయింట్స్ని స్టాప్ లాస్గా పెట్టుకోవాలి మనం డిస్కస్ చేసినట్టు. అండ్ టార్గెట్ అనేది 40 పాయింట్స్, అంటే 1:2 టార్గెట్ని తీసుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ మనం సెకండ్ క్యాండల్లో ఎంటర్ చేసాం. ఎందుకంటే మార్కెట్ చూడండి ఓపెన్ అయిన వెంటనే అలాగే అప్సైడ్కి మూమెంటం చేసేసింది. సో ఇలాంటి టైంలో కొంతవరకు పేషెన్స్గా వెయిట్ చేసి క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత పొజిషన్ని తీసుకోవచ్చు. 1 మినిట్ టైం ఫ్రేమ్లో మాత్రమే ఎంట్రీని తీసుకోవాలి. మ్యాక్సిమం టైం ఈ స్ట్రాటజీలో వితిన్ 1 మినిట్ లేదా 2 మినిట్స్లోనే టార్గెట్ అనేది అచీవ్ అయిపోతుంది. సమ్ టైమ్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సైడ్ వేస్ బిహేవ్ చేస్తుంది కాబట్టి ప్రీమియమ్స్ కూడా కొంతవరకు ఇక్కడ కన్సాలిడేట్ చేసి తర్వాత బ్రేక్అవుట్ని ఇస్తూ అప్సైడ్కి మూమెంటం చేస్తాయి. సో దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత క్విక్గా ఎంటర్ అవుతామో
అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మీద ఫోకస్ చేయాలి. స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి, లేదా టార్గెట్ హిట్ అయిన వెంటనే ఎగ్జిట్ని తీసేసుకోవాలి. గ్రీడీనెస్ని ఇక్కడ చూపించడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ అన్నమాట. ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీలో ఎంత క్విక్గా మనం రియాక్ట్ అవుతామో అంత మంచిది. యాజ్ ఆఫ్ నో చూడండి, బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ లెవెల్స్లోనే కన్సాలిడేట్ చేస్తూ ఉంది. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ ఈ సపోర్ట్ లెవెల్స్ని కనుక బ్రేక్ డౌన్ చేసింది అంటే డౌన్ సైడ్కి మూమెంటం రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ప్రీమియమ్స్ కూడా ఇలాగే అప్ సైడ్కి మూమెంటం చేయవచ్చు. వెయిట్ చేసి చూద్దాం. సో మనం డిస్కస్ చేసినట్టు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఉంది 47,200 లెవెల్స్ని. ఫర్దర్గా మూమెంటం అనేది కంటిన్యూ అయింది అంటే స్ట్రైక్ ప్రైస్లో కూడా ఒక మంచి స్పైక్ని మనం చూడవచ్చు. నేను 100 టైమ్స్ ఈ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ మార్కెట్ ఇలాగే కన్సాలిడేట్ చేస్తూ తర్వాత అప్సైడ్కి మూమెంటం చేసింది. కానీ వెరీ రేర్ సిచ్యువేషన్ అనుకోవచ్చు. ఒక 10 ట్రేడ్స్ని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే 1 డే ఆర్ 2 డేస్ మార్కెట్ ఇలా బిహేవ్ చేయవచ్చు. అదర్వైజ్ మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైం మార్నింగ్ ఇట్ సెల్ఫ్ మంచి మూమెంటంని ఇచ్చేస్తుంది. యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ బిలో క్లోజింగ్ ఇవ్వాలి, క్లోజింగ్ ఇస్తూ ఫ్లోలో ఇలా డౌన్ సరికి మూమెంటం చేసింది అంటే ప్రీమియమ్స్ కూడా మంచిగా ఇంక్రీజ్ అయిపోతాయి. 171 రూపీస్లో మనం ఎంటర్ చేసాం, 151 రూపీస్ మన స్టాప్ లాస్ ఉంది, అండ్ 217 రూపీస్ అనేది టార్గెట్గా ఉంది, విచ్ ఈస్ 1:2 ఆర్ఆర్ రేషియో. కొంచెం ఎక్కువగానే ఇక్కడ ఆర్ఆర్ రేషియో పెట్టాను. 20 పాయింట్స్కి 46 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ప్రీమియం చార్ట్ అనేది ఈ గ్యాప్ వరకు అప్సైడ్ మూమెంటం చేయవచ్చు. ఎగ్జాక్ట్లీ నెక్ టు నెక్ మనం టార్గెట్ని ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు, కొంచెం బిలో టార్గెట్స్ని పెట్టుకోవాలి. అప్పుడు మార్కెట్ ఈజీలీ టార్గెట్ని అచీవ్ చేస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ మనం రిస్క్ టు రివార్డ్ రేషియోని మంచిగా ఫాలో చేస్తామో అంతవరకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. చూడండి, మన టార్గెట్ అనేది అచీవ్ అయింది. టార్గెట్ అచీవ్ అయిన తర్వాత మార్కెట్ ఫర్దర్గా అప్సైడ్కి మూమెంటం చేసింది. నేను అప్పుడే చెప్పినట్టు ప్రీమియమ్స్ చార్ట్ ఎగ్జాక్ట్లీ గ్యాప్ని ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి ప్రయత్నిస్తుంది. సో 21 ఫిబ్రవరి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే రోజు ఈ స్ట్రాటజీని లైవ్లో నేను రికార్డ్ చేస్తున్నాను. టార్గెట్ అచీవ్ అయిన తర్వాత కొంతవరకు మార్కెట్ అప్సైడ్కి మూమెంటం చేసి అగైన్ ప్రీమియమ్స్ అనేది పడిపోయింది. ఒక్కసారి టార్గెట్ అచీవ్ అయిన తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. 20 పాయింట్స్ని రిస్క్ పెట్టుకుని 40 పాయింట్స్ని మీరు టార్గెట్గా పెట్టుకుంటున్నారు. సో మీరు తీసుకునే 10 ట్రేడ్స్లో 5 ట్రేడ్స్ వర్క్ అయినా కూడా ఈ స్ట్రాటజీలో ప్రాఫిటబుల్గా ఉండవచ్చు. అండ్ ఈ లైవ్ మార్కెట్లో రికార్డ్ చేస్తున్న ఈ ఎగ్జాంపుల్లో మీకు ఏం అండర్స్టాండ్ అయింది? మార్కెట్ ఫస్ట్ 1 మినిట్ క్యాండల్లో కొంచెం వాలటైల్గా అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ బిహేవ్ చేసినా కూడా ఫస్ట్ 1 మినిట్ క్యాండల్ క్లోజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎంట్రీని తీసుకోవాలి. అండ్ సమ్ టైమ్స్ ఏమవుతుంది, మార్కెట్ కొంతవరకు స్లోగా బిహేవ్ చేస్తుంది. ఈవెన్ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తూ మీ స్టాప్ లాస్ని హిట్ చేసేలా కూడా బిహేవ్ చేయవచ్చు. ప్రాపర్ స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకు ఎగ్జిట్ని తీసుకోకూడదు. ఎంట్రీ చేసిన తర్వాత 20 పాయింట్స్కి స్టాప్ లాస్ లెవెల్ని, 40 పాయింట్స్కి టార్గెట్ లెవెల్ని మార్క్ చేస్తూ మొబైల్లో కానీ లేదా ఇంకో స్క్రీన్లో కానీ ట్రేడింగ్ టెర్మినల్ని ఓపెన్ చేయాలి. ట్రేడింగ్ టెర్మినల్ని ఓపెన్ చేస్తూ ఎగ్జిట్ విండోని కూడా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. టార్గెట్ కనుక హిట్ అయింది అంటే ఇమ్మీడియట్లీ ఎగ్జిట్ చేసేయాలి. స్టాప్ లాస్ హిట్ అయింది అంటే అప్పుడు కూడా ఇమ్మీడియట్లీ ఎగ్జిట్ని తీసేసుకోవాలి. సో అలా మీరు క్విక్గా ఎంట్రీ అవ్వాలి అన్నా ఎగ్జిట్ అవ్వాలి అన్నా విండో అనేది ఓపెన్లో ఉండాలి. ఎంట్రీ చేసిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అవ్వని తర్వాత ఎగ్జిట్ విండోని ఓపెన్ చేసుకుందామని వెయిట్ చేయకూడదు. ఎంట్రీ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ప్రీమియం చార్ట్లో స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని మార్క్ చేస్తూ ఎగ్జిట్ విండోలోకి వెళ్ళిపోవాలి. ఇదర్ స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు చూసిన ఈ లైవ్ ఎగ్జాంపుల్లో టార్గెట్ హిట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. హలో ఫ్రెండ్స్, 22 ఫిబ్రవరి బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ 46,933లో ట్రేడ్ చేస్తుంది కాబట్టి 47,100 అనేది ఇన్ ద మనీ అవుతుంది. సో 47,100 ఫిబ్రవరి 47,100 పుట్ ఆప్షన్ ని యాడ్ చేస్తున్నాను. సో 520 రూపీస్ లో ట్రేడ్ చేస్తుంది. సో ఇంత ప్రీమియం ని పెట్టి ఆప్షన్స్ ని బై చేయకూడదు. సో లెట్స్ గో టు 46,800 పుట్ ఆప్షన్. సో 46,800 పుట్ ఆప్షన్ అనేది 400 రూపీస్ లో ట్రేడ్ చేస్తుంది. సో ఈ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకుందాం. నౌ లెట్స్ గో టు 1 మినిట్ టైం ఫ్రేమ్. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్లీ ఇలా క్యాండిల్ డౌన్ సర్కి వస్తూ ఉండింది అంటే ఇక్కడ ఎటువంటి ఇంటరప్షన్ ని కూడా చేయకూడదు. ఒకవేళ క్యాండిల్ ఇలాగే డౌన్ సర్కి వస్తూ ఉండి అప్ సైడ్ మూమెంటం చేయడానికి ప్రయత్నించేటప్పుడు బిట్వీన్ లో ఎంట్రీని తీసుకోవాలన్నమాట. క్యాండిల్ అనేది డైరెక్ట్లీ కిందకే వస్తూ ఉంది. చూడండి, పైకి వెళ్ళిపోయింది. ఈ ప్రైస్ లెవెల్స్ నుండి మార్కెట్ ఇలా అప్ సైడ్ కి మూమెంటం చేసేటప్పుడు ఎంట్రీ చేసి ఉండాలి. చూడండి, క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఇలాగే డౌన్ సర్కే వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ లో కొంచెం మనం వెయిట్ చేయాలి. క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అగైన్ క్యాండిల్ అనేది ఈ ప్రైస్ లెవెల్స్ కి వచ్చేటప్పుడు ఎంట్రీని తీసేసుకుందాం. చూడండి, కంటిన్యూస్లీ డౌన్ సర్కి మూమెంటం చేస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎంటర్ చేసినా కూడా
అన్నెసెసరీ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. మార్కెట్ కంటిన్యూస్లీ ఇలాగే వెళ్తూ ఉంది కాబట్టి ఈ రోజు ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. క్యాండిల్ డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ విక్ ని ఫామ్ చేసి అప్ సైడ్ కి వెళ్ళేటప్పుడు ఎంట్రీని తీసుకోవాల్సింది. కానీ ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ మిస్ అయింది కాబట్టి ఈ రోజు ఈ స్ట్రాటజీని ఇగ్నోర్ చేసేయాలి. ఈ స్ట్రాటజీ యొక్క రిజల్ట్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నో ట్రేడ్ అని మెన్షన్ చేశాను కదా. ఈ రోజు మార్కెట్ లో ఎలా జరిగిందో అలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చేటప్పుడు ఈ స్ట్రాటజీని కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేయాలి. ఇగ్నోర్ చేస్తూ నెక్స్ట్ డేకి వెళ్ళిపోవాలి. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 46,480 లెవెల్స్లో ఓపెన్ అవుతుంది. సో మనం 46,600 ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకుందాం. 46,600 పుట్ ఆప్షన్. సో ఈ చార్ట్ని ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. నౌ లెట్స్ గో టు 1 minute టైం ఫ్రేమ్. ప్రీమియం చార్ట్లో ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ఇక 1 minuteలో మార్కెట్ ఓపెన్ అవ్వబోతుంది. సో క్యాండల్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ అప్సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో కొంచెం వెయిట్ చేయాలి. చూడండి, క్యాండల్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్కి మూమెంటం చేస్తూ ఇప్పుడు అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో యాక్చువల్లీ ఈ టైంలో క్యాండిల్ ఎప్పుడైతే అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుందో అప్పుడు ఎంట్రీని తీసేసుకోవాలి. అలా అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఎంట్రీని తీసుకునేటప్పుడు కరెక్ట్ అయిన ఒక స్టాప్ లాస్ మనకి దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ప్రీమియం చార్ట్లో 445 అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ ఉంది. సో మనం టార్గెట్ని పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ని ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేస్తూ డౌన్ సైడ్కి మూమెంటం చేస్తుంది. సో ఈ ఫ్లోలోనే మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళిపోవాలి. 396 రూపీస్లో మనం ఎంటర్ చేసాం. 376 రూపీస్లో 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. 438 రూపీస్లో 40 పాయింట్స్ టార్గెట్ ఉందన్నమాట. సో ఇలా ఎంట్రీ దొరికేటప్పుడు టార్గెట్ అనేది రెసిస్టెన్స్ లెవెల్స్కి బిలో ఉండింది అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. బికాస్ క్యాండిల్స్ అనేది రెసిస్టెన్స్ లెవెల్స్ అబోవ్ వెళ్తుందా లేదా అని మనకి తెలియదు, కానీ రెసిస్టెన్స్ లెవెల్స్ వరకు వెళ్ళవచ్చు. సో అలాంటప్పుడు టార్గెట్ని రెసిస్టెన్స్ లెవెల్స్కి బిలో పెట్టుకున్నట్టయితే మార్కెట్ ఈజీలీ ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదే ఫ్లోలో ప్రీమియమ్స్ పెరిగింది అంటే ఈజీలీ టార్గెట్ అనేది అచీవ్ అయిపోతుంది. అండ్ ఇంకో విషయం, ఎంటర్ చేసిన తర్వాత ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది అంటే ప్రాబ్లం లేదు. ఆ సేమ్ ఫ్లోలోనే ప్రీమియమ్స్ అనేది పెరుగుతుంది. క్యాండిల్స్ అనేది స్టాప్ లాస్ లెవెల్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటే అప్పుడు కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. కానీ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్లీ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది అంటే మార్కెట్ అదే ఫ్లోలోనే వెళ్ళిపోతుంది. సో చూడండి, ఇప్పుడు 1:2 మనం ఏదైతే టార్గెట్గా పెట్టుకున్నామో ఆ టార్గెట్ వితిన్ 3 minutesలో అచీవ్ అయిపోయింది. చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా డేస్లోనే బ్రేక్ డౌన్ చేసింది. ప్రీమియమ్స్ కూడా మంచిగానే పెరిగిందనమాట. సో ఈ స్ట్రాటజీలో ఉన్న ఒకే ఒక ఇంపార్టెంట్ థింగ్, క్విక్లీ ఎంట్రీని తీసేసుకోవాలి. కానీ ఆ క్విక్లీ ఎంట్రీని తీసుకునేటప్పుడు చాలా క్లారిటీతో ఎంట్రీని తీసుకోవాలన్నమాట. ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్కి మూమెంటం చేస్తూ ఉంది. ఇక మార్కెట్ అప్ సైడ్కి మూమెంటం చేస్తుందా, డౌన్ సైడ్కి మూమెంటం చేస్తుందా అనేది మనకి తెలియదు. కాబట్టి టార్గెట్ అచీవ్ అయిన తర్వాత మార్కెట్లో ఉండకూడదు, ఎగ్జిట్ని తీసేసుకోవాలి. అందుకే నేను చెప్పాను, ఎంట్రీ విండోని రెడీగా పెట్టుకోవాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఎగ్జిట్ విండోని కూడా రెడీగా పెట్టుకోవాలి. యాజ్ సూన్ యాజ్ మీ టార్గెట్ అచీవ్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి, లేదా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఎగ్జిట్ని తీసేసుకోవాలి. సో లైవ్ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత ఈ స్ట్రాటజీ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు బిగినర్స్ ఈ స్ట్రాటజీతో ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే బిగినర్స్కి ఆప్షన్స్ ట్రేడింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది తక్కువగా ఉంటుంది. క్విక్లీ ఎంట్రీ చేయడం, క్విక్లీ ఎగ్జిట్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. ఈ స్ట్రాటజీలో ఉన్న అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ కూడా అదే. కొంచెం లేట్ అయితే మూమెంటం అనేది మిస్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఎంట్రీ అనేది అక్యురేట్గా లేదు అంటే కూడా మూమెంటం అనేది మిస్ అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్, బిగినర్స్ ఈ స్ట్రాటజీతో అప్రోచ్ అవ్వాలి అంటే 100 days బ్యాక్ టెస్ట్ చేసిన పీడిఎఫ్ ఫైల్ని నేను ప్రొవైడ్ చేశాను కదా, ఆ 100 days యొక్క ఇమేజెస్ని మీరు రెఫర్ చేయాలి. రెఫర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నుండి ఈ స్ట్రాటజీని లైవ్ మార్కెట్లో ప్రాక్టీస్ చేయాలి. ఈ ఎక్సెల్ ఫైల్లో ఫర్ బిగినర్స్ అని ఒక సపరేట్ షీట్ని నేను మెన్షన్ చేశాను. ఇక్కడ డేట్ ఉంటుంది, ఏ డేట్లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనే దాన్ని మెన్షన్ చేయండి. ట్రేడ్ స్టేటస్లో ట్రేడ్ ఎండ్ అయిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయిందా, టార్గెట్ హిట్ అయిందా, లేదా నో ట్రేడా అని ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంపార్టెంట్గా కమెంట్ సెక్షన్లో చేస్తున్న మిస్టేక్స్ని మెన్షన్ చేస్తూ రావాలి. సో 20 days ఈ స్ట్రాటజీని కన్సిస్టెంట్గా మీరు ఫాలో అయ్యారు అంటే మీరు తీసుకునే ఎంట్రీలో చేంజెస్ వస్తుంది, మీరు ఎగ్జిట్ చేసే విధానంలో కూడా చేంజెస్ అనేది డెఫినెట్లీ వస్తుంది. సో బిగినర్స్ తప్పకుండా ఈ ఎక్సర్సైజ్ని చేయడానికి ముందు లైవ్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఈ స్ట్రాటజీని మీరు బ్యాక్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేనే 100 days అక్కడ బ్యాక్ టెస్ట్ చేసి రిజల్ట్స్ని మీకు చూపించాను. లైవ్ మార్కెట్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. లైవ్ ఎగ్జాంపుల్లో నేను ఎలా చూపించానో అలాగే చార్ట్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి, ఎంట్రీ చేయాలి, స్టాప్ లాస్ని పెట్టుకోవాలి, టార్గెట్ని పెట్టుకోవాలి. ట్రేడ్ అయిన తర్వాత ఆ ట్రేడ్ యొక్క స్టేటస్ని ఇక్కడ 20 daysకి అప్డేట్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడేమవుతుంది, మీరు క్విక్గా ఎంటర్ అవ్వడానికి
ఎగ్జిట్ అవ్వడానికి మీకు ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ దొరుకుతుంది. లైవ్ మార్కెట్లో మీకు కన్ఫ్యూజన్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఈ స్ట్రాటజీని మీరు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా ఇంప్లిమెంట్ చేయవచ్చు. కానీ మీరు నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో ఇంప్లిమెంట్ చేయడానికి ముందు అట్లీస్ట్ ఒక 50 days ఈ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే మీకు నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో ఎంతవరకు రిజల్ట్స్ని ప్రొవైడ్ చేసింది అని తెలుస్తుంది. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత లైవ్ మార్కెట్లో ఫార్వర్డ్ టెస్ట్ కూడా చేయాలి. బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రొసీజర్ని నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలోనూ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఓవరాల్ బ్యాక్ టెస్ట్ అండ్ ఫార్వర్డ్ టెస్ట్ చేసేటప్పుడు ఈ స్ట్రాటజీలో ఉన్న సైకాలజికల్ పాయింట్స్ మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో ఐ బిలీవ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన స్కాల్పింగ్ స్ట్రాటజీ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ స్ట్రాటజీ గురించి ఉన్న మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.